అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. బియ్యం సేకరణ 35 నుంచి 43 లక్షల టన్నులకు పెంచింది. సెప్టెంబర్ 30 వరకు విఎల్టీడీ అనుమతి అమలు చేయాలని సూచన చేసింది. తెలంగాణలో 2025-26 యాసంగి రబీ సీజన్కు సంబంధించి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం ఆహార ప్రజా పంపిణీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లులో మరాడించి ఎఫ్సిఐకు బియ్యం ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం లక్ష్యం తొలుత 35 లక్షల టన్నులుగా మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వం తాజాగా 43 లక్షల టన్నులకు పెంచింది. అంటే 8 లక్షల 7 లక్షల టన్నులు 8 లక్షల టన్నులు 8 లక్షల టన్నులు అదనంగా కొనబోతుంది తెలంగాణ రాష్ట్ర రైతాంగం దగ్గర నుంచి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఒక మంచి సక్సెస్ అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ వరి ఎత్తే ఊరేసినట్టే అన్నాడు. 1,50,00,000 టన్నుల వరి ధాన్యం అడుగుతున్నాయి రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం చెప్తున్నా. మరి ఆ 1,50,00,000 టన్నుల వరి ధాన్యంలో మనం గట్టిగా సగం కొంతలేము, 70 లక్షలు కొంతలేరు. ఆ 70 లక్షలలో మళ్ళీ సగం 35 లక్షలే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మళ్ళీ మిగిలిన 35 లక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఇచ్చేస్తున్నారు. సో అట్లా కాకుండా ఇంకో 8 లక్షల టన్నులు అదనంగా కొనడానికి అంగీకరించారు. అంటే రేపు మళ్ళీ వచ్చే పంటలు 80 లక్షల టన్నులను కొంటారు, 10 లక్షల టన్నులు పెరుగుతాయి. సో తద్వారా రాష్ట్రంలో ఈ వరి పండించే రైతాంగం లబ్ధి పొందుతారు. మరి మా రైతు బిడ్డలందరూ గమనించుకోరు. సో వరి ఎత్తే ఊరి అనేది జర తగ్గింది. ఇప్పుడు వరి వేయొద్దు అని ఇప్పుడు ఎందుకంటారంటే ఎల్లినో ప్రభావం వల్ల అని చెప్పేసి ఒక సాగు చూపిస్తారు. కానీ పంట కొనే దమ్ము లేక కూడా ఇంకో కారణమే, 2 కారణాలు ఉన్నాయి. పంట కొనే దమ్ము ఉంటే రైతు పండిస్తాడు, ఎల్లినోనో బొల్లినో ఏదో ఒకటి వాని బాధ వాడు పండిస్తాడు. పండించి కూడా కొనలేకపోతారు, అది మీ చేతగానితనం, అది ఒప్పుకోవాలి. ఇది రాష్ట్రంలో రైతులకు సంబంధించి. ఇక ఈయన రాసి కేంద్రాన్ని కోరిన సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి యాసంగిలో రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్రం తొలిది 52 లక్షల టన్నులుగా ఖరారు చేసింది. దీన్ని 70 లక్షల టన్నులకు పెంచాలని పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ అడిగినట. మరి చూడు ఇప్పటికే ఆల్రెడీ ఉన్నది కానీ ఇంకా కిషన్ రెడ్డి భాజపా ఎంపీలు విజ్ఞప్తట. అదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా ఎంపీలతో కలిసి జూలై 8న ప్రహ్లాద్ జోషిని కలిసినట్టు. మరి వాళ్ళు ఏమంటారు అంటే వారు మంచోరే, మేము మంచోలమే, అందరూ మంచోలే, అందరూ కలిసి ఈ రాష్ట్రంలో రైతులకు వరి పంట ఎక్కువ కొనడానికి అందరూ సహకరించాం. రేవంత్ రెడ్డి సహకరించిండు, రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు, కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు అందరం కలిసి ఉమ్మడిగా ప్రయత్నించి రైతులకు న్యాయం చేసామనేది వీళ్ళు చెప్పదలుచుకోరు. ఇప్పుడు ఎవరు చేస్తే మాకేంది, మాకు జరిగిందా జరగలేదా, కాంగ్రెస్ ఓటు చేసినా బీఆర్ఎస్ ఓటు చేసినా బీజేపీ ఓటు చేసినా మాకు అనవసరం. ఫైనల్గా ప్రజలకు మేలు జరిగినప్పుడు ఆడు ఎవరు చేసినా మనం దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాం. రాష్ట్రంలో ఉన్న వరి పండించే రైతులకైతే శుభవార్త కొంచెం